విజయవాడలో వచ్చిన ఈ వరదల వల్ల పుట్టింటి జ్ఞాపకాలే గానీ, మెట్టినింటి జ్ఞాపకాలే గానీ ఏమీ మిగలలేదండి. ఆఖరికి పెళ్లి ఆల్బమ్‌తో సహా. అదే కాదండి, మనం పుట్టింటి నుంచి తీసుకొచ్చుకున్న ప్రతి సారే తడిచిపోయిందండి. దేనికి పనికిరానట్టు అయిపోయింది. అది దివాన్ కాట్‌లే అవ్వనివ్వండి, మంచాలే అవ్వనివ్వండి, సోఫాలే అవ్వనివ్వండి, డ్రెస్సింగ్ టేబులే అవ్వనివ్వండి, డైనింగ్ టేబులే ఒకటి కాదండి. అసలు ఒకటి కాదు. జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టుకుపోయినియి. కష్టపడి రూపాయి, రూపాయి పోగేసుకొని ఇంట్లో ఈ వస్తువు ఉంటే బావుంటది, ఇంట్లో ఆ వస్తువు ఉంటే బావుంటదని ప్రతిదీ పోగేసుకొని ఈ ఈ వరదలన్నీ తీసుకెళ్ళిపోయినియండి. ఇల్లుని బాగా కట్టుకోవాలని కబోర్డ్స్ అన్నీ చక్కగా మంచిగా వర్క్ చేపించుకుంటే కబోర్డ్స్ నానిపోయి, ఉబ్బిపోయి కబోర్డ్స్ కూడా పీకేసి పడేయాలి. అలా అయిపోయిందండి. మొత్తం పీకేసేసి పడేసేయడమే. ఒకటి కాదండి. అసలు సోఫాలయితే ఎన్నున్నాయోనండి సోఫాలయితే. ఇది బసవ పున్నయ్య స్టేడియం అండి. అజిత్ సింగ్ నగరు. ఈ సరౌండింగ్స్‌లో ఉన్న ఇలా నానిపోయిన వాటన్నింటిని ప్రెజెంట్ అయితే గ్రౌండ్‌లో పెట్టారు. ఇలా పడేశారు. తర్వాత మళ్ళీ తీసుకెళ్తారనుకుంటా. ప్రెజెంట్ అయితే ఇలా ఉందండి. పరుపులైతే అసలు లెక్కే లేవండి. ఎన్ని పరుపులో, ఎన్ని పరుపులో. మళ్ళీ ఇలాంటి రోజైతే మరి ఇంక జీవితంలో రాకూడదండి. ఈ జన్మకి అనుభవించాల్సినయన్నీ అనుభవించేసామేమో అనిపిస్తుందండి. కరోనా అసలు అదొక ప్రళయమే. కరోనాలో అనుభవించింది ఒక రకమైన కష్టమైతే, ఇప్పుడు అనుభవించేది ఇంకొక రకమైన కష్టమండి. అప్పుడేమో మనుషుల్ని దూరం చేసుకున్నాము. ఈరోజు మనుషులిచ్చిన వస్తువుని దూరం చేసుకున్నాము. కొన్ని వస్తువులైతే ఇది మా అమ్మ నాకు గుర్తుగా ఇచ్చింది. లేదంటే ఇది మా నాన్న నాకిచ్చారు. లే ఇ ఇలాగా నా ఫ్రెండ్ ఇచ్చారు. ఇలా ఏదైనా గానీ, అలా ఉన్న గుర్తులన్నీ తుడిచిపెట్టుకుపోయినియండి. ఏ జ్ఞాపకాలు మిగలలేదు. ఏంటోనండి, అసలు బట్టలైతే పాపమండి ఎన్ని తడిసిపోయినాయో బట్టలు. కొంతమందికైతే అసలు మరీ బట్టలు లేవండి. కొన్ని సింగనగర్‌లోనే లోపల సైడు హౌసెస్ అయితే లోపల ఇంట్లో గూడా ఒక 4 ఫీట్ దాకా డౌన్ ఉంటే గనక ఒకవేళ హౌసు 4 ఫీట్, 4 ½ ఫీట్ దాకా లోపల నిండిపోయేసరికండి, బీరువాల్లో ఉన్న బట్టలు గూడా 3 ర్యాకులు తడిచిపోయినియండి. పై ఉన్న ర్యాక్ తప్పించి 3 ర్యాకులు తడిచిపోయినియి. భలే అసలు కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు అసలు మొత్తం పోయినియండి. ఈ డోర్స్ ఉంటాయి కదండీ! డోర్స్ కూడా మొత్తము క్రాస్ వచ్చేసినియండి. డోర్స్ పట్టట్లేదు ఇప్పుడు మా కింద ఇంట్లో డోర్సు. మాదే కాదు, నాకు తెలిసి అందరిది ఇదే పరిస్థితి అయ్యుంటది. డోర్స్ అన్నీ వంకర్లు తిరిగిపోయినియి. ఏ డోరు పనిచేయట్లేదు. ఇంతటితో ఇంక దేవుడు కనికరించి మనల్ని ప్రశాంతంగా వదిలేస్తే చాలు.